హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో అయితే ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి అయితే గ్రూప్ సి సివిలియన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. అండ్ అప్లై అయితే ఆఫ్లైన్ ద్వారా అయితే ఉంటుంది. నోటిఫికేషన్ వివరాలు అయితే చెప్తాను. ఒకవేళ మీకు ఎలిజిబుల్ ఉంటే మీరు చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి అయితే అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ అనేది చేసుకోండి. అదేవిధంగా మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే కూడా నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ ఫామ్ కూడా ఉంటుంది. అక్కడ నుంచి చూసి అయితే మీరు చేసుకోవాల్సి అయితే ఉంటుంది. వీడియోని అయితే లైక్, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ అయితే మనం నోటిఫికేషన్ అయితే చూద్దాం. అప్లికేషన్ అయితే సెప్టెంబర్ 14 నుంచి స్టార్ట్ అవడం అయితే జరిగింది. లాస్ట్ డేట్ అక్టోబర్ 28 వరకు అయితే ఉంది. కాబట్టి మీ దగ్గర ఎలిజిబిలిటీ ఉంటే అదేవిధంగా మీకు ఆ పోస్టులకు మీరు ఎలిజిబుల్ అయితే చేసుకోవడానికి ట్రై అనేది చేయండి. వేకెన్సీ అయితే ఇక్కడ మీకు పోర్ట్ బ్లేయర్ నుంచి రావడం అయితే జరిగింది. హెడ్ క్వార్టర్ పోర్ట్ బ్లేయర్ అని గమనించండి. వేకెన్సీ స్టోర్ కీపర్ గ్రేడ్ 2 వేకెన్సీ అయితే ఉన్నాయి. జనరల్ వేకెన్సీ అనేది గమనించాల్సి అయితే ఉంటుంది. మీరు ఒక వేకెన్సీ అయితే ఉంది. అదేవిధంగా పే లెవెల్ 2 కింద సాలరీ అయితే ఉంటుంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా అని చూసుకుంటే మీరు 10th క్లాస్ పాస్ అయి ఉన్న తర్వాత అయితే ఆఫ్టర్ 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. స్టోర్ కీపరింగ్లో అనేది మీకు 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. ఎక్కడైనా మీరు గవర్నమెంట్ సెక్టర్ లేదా పబ్లిక్ సెక్టర్లో మీరు వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్నా సరిపోతుంది. అదేవిధంగా ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 18 సంవత్సరాల నుంచి అయితే 25 సంవత్సరాల వరకు అయితే అప్లై అయితే చేసుకోగలరు మీరు. నెక్స్ట్ వేకెన్సీ ఇంజన్ డ్రైవర్ వేకెన్సీ అయితే ఉన్నాయి. పే లెవెల్ 4 కింద సాలరీ అయితే ఉంటుంది. ఇది కూడా జనరల్లో అయితే ఉంటుంది. ఒక వేకెన్సీ అయితే ఉంది. ఎవరైనా అప్లై అయితే మీరు చేసుకోగలరు. అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే 10th క్లాస్ పాస్ అయిన తర్వాత అయితే సర్టిఫికేట్ అనేది ఇంజన్ డ్రైవర్లో అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం అనేది లేదు. ఇది మ్యాండేటరీ ఏం కాదు. 2 year వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. కాకపోతే ఇది డిజేబుల్గా అన్నారు కాబట్టి మ్యాండేటరీ ఏం కాదు. ఏజ్ లిమిట్ కూడా అయితే 18 నుంచి 30 సంవత్సరాల వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వేకెన్సీ సారంగ్ లస్కర్ వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇక్కడ వీళ్ళకి కూడా పే లెవెల్ 4 కింద సాలరీ అయితే ఉంటుంది. వేకెన్సీ అనేది జనరల్లో 3 అయితే ఉన్నాయి. ఎస్సీ వాళ్ళకు ఒకటి, అదేవిధంగా ఎస్టీ వాళ్ళకు ఒకటి అయితే ఉన్నాయి. టోటల్ 5 వేకెన్సీ అయితే ఉండడం అయితే జరిగింది. క్వాలిఫికేషన్ అనేది 10th క్లాస్ పాస్ అయిన తర్వాత ఇక్కడ సారంగ్లో అయితే మీకు అనేది సర్టిఫికేట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. కంపల్సరీగా అయితే వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారు. ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదండి ఈ వేకెన్సీలో కూడా. ఏజ్ లిమిట్ కూడా సేమ్ అయితే వర్తిస్తుంది, 18 నుంచి 30 సంవత్సరాల వరకు. అదేవిధంగా ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 సంవత్సరాల వరకు ఏజ్ రియాక్షన్ కూడా వర్తిస్తుంది. నెక్స్ట్ మోటార్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ వేకెన్సీ, ఆర్డినరీ గ్రేడ్ వేకెన్సీ అయితే ఇవి కూడా ఇక్కడ మీరు గ్రూప్ సి వేకెన్సీ అని గమనించవచ్చు. పే లెవెల్ 2 కింద సాలరీ అయితే ఉంటుంది. ఒక వేకెన్సీ అయితే ఉందండి, జనరల్లో అయితే ఉంటుంది. సో క్వాలిఫికేషన్ అయితే 10th క్లాస్ పాస్ అయిన తర్వాత వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే హైవే, అదేవిధంగా లైట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా 2 year వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాల్సి అయితే ఉంటుంది. దీంతోపాటు మీకు మోటార్ మెకానిజం పైన కూడా నాలెడ్జ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఏజ్ లిమిట్ అనేది 18 నుంచి 27 సంవత్సరాలకు అయితే ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ వేకెన్సీ లస్కర్ ఫస్ట్ క్లాస్ అనేది గమనించండి. పే లెవెల్ వాళ్ళకి ఇంత సాలరీ అయితే ఉంటుంది. ఒక వేకెన్సీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఎస్సీ వాళ్ళకైతే కేటాయించారు. అండ్ వీళ్ళకి క్వాలిఫికేషన్ అయితే 10th క్లాస్ పాస్ అయిన తర్వాత 3 year వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి అయితే సిప్ క్రాఫ్ట్లో అనేది 3 year వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎలిజిబుల్ అవుతారు. అండ్ ఏజ్ లిమిట్ అనేది 18 నుంచి 30 సంవత్సరాలకు అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ అనేది ఎంటీఎస్ వేకెన్సీ అనేది గమనించవచ్చు. మీరు పే లెవెల్ 1 కింద సాలరీ అయితే ఉంటుంది. జనరల్లో ఒక వేకెన్సీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఎవరైనా అప్లై అయితే మీరు చేసుకోవచ్చు. అండ్ క్వాలిఫికేషన్ అయితే 10th క్లాస్ పాస్ అయిన తర్వాత 2 year వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఏజ్ లిమిట్ అనేది 18 నుంచి 27 సంవత్సరాలకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ రిగ్గర్ వేకెన్సీ అయితే ఉండడం అయితే జరిగింది. ఇది కూడా ఒక వేకెన్సీ అయితే ఉందండి. క్వాలిఫికేషన్ అయితే 10th క్లాస్ పాస్ అయిన తర్వాత రిలేటివ్ ట్రేడ్ అయితే మీ దగ్గర ఉండాల్సి అయితే ఉంటుంది. కంపల్సరీగా అయితే వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారు. అదేవిధంగా అప్రెంటిస్షిప్ ట్రేడ్ కూడా మీరు కంప్లీట్ అనేది చేసుకుని ఉండాల్సి అయితే ఉంటుంది. అప్రెంటిస్షిప్ అనేది ఏజ్ లిమిట్ అనేది 18 నుంచి 27 సంవత్సరాలకు అయితే అప్లై అయితే మీరు చేసుకోవచ్చు. గాయస్, అప్లై అనేది ఆఫ్లైన్ ద్వారా ఉంటుంది. వాళ్ళ డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అక్కడ నుంచి అయితే మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. ఇక్కడైతే కొన్ని సర్టిఫికేట్ అయితే మీరు జిరాక్స్ అయితే సెండ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఈ అడ్రస్కి అయితే మీరు సెండ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ద కమాండర్, కోస్ట్ గార్డ్ రీజియన్, పోస్ట్ బాక్స్ నెంబర్ అనేది ఇక్కడ మీరు చూడొచ్చు 716. దీనికైతే మీరు సెండ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది ఆఫ్లైన్ ద్వారా. సెలక్షన్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా అయితే ఉంటుంది. షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్ వాళ్ళకి మాత్రమే వాళ్ళు అడ్మిట్ కార్డు అయితే పంపిస్తారు. వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఆ తర్వాత రైటింగ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. తర్వాత స్కిల్ టెస్ట్ అయితే కొన్ని వేకెన్సీలకు అయితే ఉంటుంది. ఆఫ్టర్ మెరిట్ లిస్ట్ అనేది తీస్తారు. ఈ అప్లికేషన్ ఫామ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇదైతే మీరు ఫిలప్ చేసి అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఆఫ్లైన్ ద్వారా అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుంది. చాలా సింపుల్ అయితే ఉంది ఫామ్ అనేది. ఇదైతే మీరు ఫిలప్ చేసి సెండ్ అనేది చేయొచ్చు. అదేవిధంగా మీ లెఫ్ట్ ఇంప్రెషన్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీ సిగ్నేచర్ కూడా చేయాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అనేది మీ డాక్యుమెంట్ అనేది దీనికైతే అటాచ్ అనేది చేసి అయితే సెండ్ అనేది చేసేయండి. టైం అయితే చాలా ఉంది. ఇంకా అక్టోబర్ 28 లాస్ట్ డేట్ ఉంది కాబట్టి అప్లై అనేది చేసుకోండి ఫ్రెండ్స్. ఒకవేళ మీ దగ్గర క్వాలిఫికేషన్ ఉంటే. థ్యాంక్ యూ.